హాయ్ అండి, వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు మాకు వెడ్డింగ్ యానివర్సరీ 29 ఇయర్స్ అయ్యాయి. సక్సెస్ఫుల్లీ బై గాడ్ గ్రేస్ 29 ఇయర్స్ అయ్యాయి. ఇది 29th యానివర్సరీ అండి. దాని సందర్భంగా నేను మీకు స్వీట్ అంటే సేమియా అందరూ చేస్తారు, అది స్పెషల్ ఏం లేదు. కానీ ఎక్కువ ఐటమ్స్ లేకుండా ఓన్లీ బాదం కాజుతో టేస్ట్గా ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది, మనకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. స్వీట్ అంటే స్వీట్లా ఉంటుంది. కాబట్టి మీరు కూడా అది చూసిన తర్వాత ట్రై చేయండి. నేను మీకు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. మనం సేమియా తయారు చేయడానికి కావాల్సింది కాజు, బాదం, జీడిపప్పు, బాదం పప్పు. నేను జీడిపప్పు ఎక్కువ తీసుకున్నాను, బాదం కూడా. ఇలాచీలండి, కొన్ని ఇలాచీలు తీసుకోండి, ఒక 5-6 ఇలాచీలు. నెక్స్ట్ నెయ్యి తీసుకోవాలి. షుగరు, కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తాం కాబట్టి సాల్ట్ కూడా తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ఫ్రై చేసినది, ఈ సేమియా పూస ఫ్రై చేసిందే కాబట్టి కొంచెం మనం లైట్గా కొంచెం గీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుని సరిపోతుంది. ఇది నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు మనం గీ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ గీ వేసుకున్నాను అండి. ఇది హోమ్ మేడ్ గీ, చూడండి ఎంత ప్యూర్ అన్నమాట. ఇది మరిపోయింది. మనం ఆల్రెడీ వేయించుకున్నాయే కదా, మళ్ళీ వేయించుకున్నాయి ఎందుకు వేయించడం అని అనుకోవచ్చు మీరు. మనం కనుక కొంచెం గీలో ఇది మళ్ళీ లైట్గా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవరే వేరుంటుందండి, చాలా బాగుంటుంది. అది మనకి పాయసం తినేటప్పుడు చక్కగా గీతో వచ్చే స్మెల్ ఎంత బాగుంటుందో తెలుసు కదా. అందువల్ల నేను కొంచెం లైట్గా మళ్ళీ గీ వేసి వేయిస్తాను. మనము ఈ సేమియా పక్కన పెట్టుకున్నాము వేయించుకున్నది. ఇప్పుడు మళ్ళీ 1 స్పూను వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత మనము వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం 2 వేయించేసుకోవాలి. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు అండి, కానీ నేను కిస్మిస్ వేయట్లేదు. ఈ 2 వేసి చేస్తాను. మనకి ఇవి కూడా వేగిపోయండి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం అది సేమియా ఉడకడానికి కొంచెం వాటర్ పోసుకోవాలి. మనం ఇవి బాదం కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి అది టైం ఎక్కువ తీసుకుని మనం ఒక పప్పు రుబ్బు తీసుకొని మంచిగా ఒక్కొక్కటి ఇలాగా కొట్టేసుకుంటే సరిపోతాయి. అది మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఇది చూడండి, మనం కొట్టి పెట్టుకున్నాం కదా, ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి. మనకి చాలా ఈజీగా టైం సేవ్ అవుతుంది, ప్లస్ చాలా ఈజీ మెథడ్. నీళ్ళు మరిగిపోయాయి. నీళ్ళు మరిగిన తర్వాత సేమియా మనం సేమియా వేసుకున్నాం కదండి. తర్వాత ఇప్పుడు ఈ బాదం, కాజు, జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి. ఇప్పుడే చిటికెడు ఉప్పు తీసుకొని వేసుకోవాలి. వేసుకున్నాం కదండి, ఇప్పుడు షుగర్ కూడా వేసుకోవాలి.
ఇది చూడండి, సేమియా బాగా ఉడికిపోయింది. జీడిపప్పు, బాదం, సేమియాలు 3 కలిసి ఉడికిపోయాయి. ఇప్పుడు మనం పాలు పోసుకోవాలి. పాలు పోసి ఒక 2 మినిట్స్లో దించేస్తామనగా మనము ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ బాగా మెత్తగా చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ ఇలాచీ వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి, కాబట్టి ఫైనల్గా వేసుకోవాలి. మనకి చూడండి, మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనకి సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. బాగుందండి. కొంచెం స్వీట్ ఎక్కువైంది కానీ చాలా బాగుంది. స్వీట్ అంటే స్వీట్గా ఉండాలి కాబట్టి బాగుంది. ఇప్పుడు ఓకే అండి, స్వీట్ రెడీ అయిపోయింది కదా. మా హస్బెండ్ని అడుగుదాము ఎలా ఉందో. బాగుందంటండి.